నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శంకరపట్నం మండలం చింతకుంట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణపై వివాదం కొనసాగుతోంది. ఉప సర్పంచ్ ఆడెపు సుధాకర్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ రజిత వ్యాఖ్యలను ఖండించారు. కమిటీ నిర్ణయం మేరకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేత ప్రోటోకాల్ ప్రకారం ఆవిష్కరణ జరిగిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బహిరంగ క్షమాపణ కోరారు. విగ్రహానికి దళితుల సహకారంతో నిధులు సమీకరించామని, వాటి వినియోగంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. అయితే 4వ నెల 9వ తారీఖున మా చింతకుంట అంబేద్కర్ విగ్రహం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొంతమంది మాజీ సర్పంచ్ గారు ఆమె అనుకున్న కొంతమంది రాజకీయ నాయకులు అయితే ఈ విషయాన్ని వాళ్ళు మా ఎమ్మెల్యే మీద, మా సీనియర్ నాయకులు బత్తిని సీనన్న మీద బురదల్లే కార్యక్రమం చేస్తారు. సరే, ఇది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే ఆ విగ్రహము స్టార్టింగ్ నుంచి ఫస్ట్ గత 3 సంవత్సరాల క్రితం విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది చింతకుంట విలేజ్. అయితే విషయం ఏంటంటే నేను ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు రజిత మీద మాకు ఎలాంటి దురుద్దేశం లేదు, ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. ఆమెను మేము ఎప్పుడు ఏమనలేదు. ఆమె వచ్చినా మేము అద్దం లేదు. ఆమె రాలేదు. ఆమె భర్త ఆడపు లక్ష్మణ్ గారు మా కమిటీలో ఉన్నారు. మేము దీన్ని ఇప్పుడు ప్రజెంటు ఇనాగ్రేషన్కు ముందు 15 రోజుల ముందు నుంచి కమిటీ వేశాం. అయితే ఈ కమిటీ దానికి ఎజెండా ప్రకారం కమిటీ వేసి ఒక 11 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఆ 11 మందిని ప్రోత్సహించడం కోసం ఈ లక్ష్మణ్ కూడా అందులో ఉన్నారు. నెక్స్ట్ 5 అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఉన్నారు. ఫస్టే గత 3 సంవత్సరం క్రితం వాళ్ళను మేము ఎన్నుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ లక్ష్మణ్ గారి పేరు మేము ప్రతిదానిలో పెట్టినాం. అయినా కానీ ఈమె సర్పంచ్ మేడం గారు, మాజీ సర్పంచ్ మేడం గారు మమ్మల్ని మా మీద, మా పార్టీ వాళ్ళ మీద, మా నాయకుల మీద, మా ఎమ్మెల్యే సాబు కవంపల్లి సత్యనారాయణ మీద, మా బత్తిని సీనన్న గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే ఆమెను ప్రతిదానికి వాళ్ళ భర్తను పిలిచినాం, ఆమెకి ఇంటిమేషన్ ఇచ్చినాం. మేము ఇన్విటేషన్ ఇచ్చింది కూడా ఆమె ఫోన్లు ఉంది, అది కూడా మేము చూపిస్తాం. శిలాపలకలు కూడా వాళ్ళ ఆయన పేరు పెట్టినాం, అది కూడా మేము చూపిస్తాం. అయితే మేము అక్కడ జాగ కోసం, ఏదో విగ్రహం పెట్టడం కోసం, ప్రతిష్ట కోసం, ఆడ జాగ కోసం నేను కష్టపడ్డా అని అంటాను. గత 3 సంవత్సరాల క్రితం ఆమె కష్టపడ్డది ఏమి లేదు, ఆమె మాకు చేసింది ఏమి లేదు. మేము దాని అనుకున్నాం. అయితే అప్పుడు మేము కనీసానికి మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆమె కనీసానికి మాకు విగ్రహం పెట్టడం కోసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అప్పుడున్న కార్యదర్శి నజీమా మేడం, మేము 200 మంది సభ్యులము అందరం కలిసి ఎజెండా రాసుకొని ఆ ఎజెండా ప్రకారం పోతే అక్కడ మాకు మా నజీమా మేడం ఆమెను ఒప్పించి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే తీసుకున్నాం. వాస్తవంగా ఎమ్మెల్యే సాబు మాకు గౌరవనీయులు రసమయ్య గారు అప్పుడు విగ్రహాన్ని ఆయనే ఇచ్చిండు. మేము ఇవ్వలేదు అని అంటలేము. మేము అతని మీద కూడా మాకు ఎలాంటి ఇచ్చిండు. రసమయ్య బాలకృష్ణ ఇచ్చిండు. రసమయ్య బాలకృష్ణ విగ్రహాన్ని ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే మేము ఏమనలేదు, వీళ్ళను ఏమనలేదు. అయితే ఆ విగ్రహాన్ని ఇవ్వడం కోసం ఈమె కష్టపడ్డా అని చెప్తాను కదా. ఈమె కష్టపడ్డది ఏమి లేదు. మాకు బీసీసీఎల్ అధ్యక్షుడు మా చింతకుంట విలేజ్ నుంచి అక్కడ ఎమ్మెల్యే సాబ్ క్యాంప్ ఆఫీస్లో పనిచేయడం జరిగింది. అతని పేరు బొత్తల సంపత్. అయితే అతను మేము పడే కష్టం. ఇప్పుడు గంట మైపాల్ సార్ కూడా మమ్మల్ని మేము 5 సార్లు పోతాం, 5 సార్లు కూడా మమ్మల్ని ఆయన పట్టించుకోలేదు. ఆయన విగ్రహం ఇవ్వడం కోసం ఆయన ముందుకు రాలేదు. ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పలేదు అప్పుడున్న పరిస్థితిలో. అప్పుడు మా విలేజ్ మా సంపత్ గారు అక్కడికి పిలిచి ఆయనను ఒక 4 సార్లు కలవడం జరిగింది. కలిస్తే మేము అక్కడికి పోతే ఆయన మాకు విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. వాస్తవంగా మాకు రసమయ బాలకృష్ణే పంపించాడు, ఇయ్యలేదని మేము అంటలేము. అయితే మేము ప్రోటోకాల్ ప్రకారమే పోయినాం.
కాకపోతే ఏంటంటే మా పేరు రాలేదంటే మీరు రాలేదు. గత 3 సంవత్సరాల క్రితం ఆమె పదవి చేసింది, పదవి కాలంలో ఉన్నప్పుడే పెట్టింది. ఆమె విగ్రహాన్ని పెట్టిన తర్వాత మినిమం 1 ఇయర్ ఆమె పదవిలో ఉంది. ఆమె ఇనాగ్రేషన్ చేసుకోలేదు. అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ 4 సంవత్సరాల క్రితం 4 నెలల క్రితం నేను గ్రామం నుంచి ఉప సర్పంచ్గా ఎన్నికైన. నా పేరు ఆడపు సుధాకర్. అయితే నేను ఈ విగ్రహాన్ని 3 సంవత్సరాల నుంచి ముసుగులో ఉంది. ఈ ముసుగు ఎట్టి పరిస్థితుల్లో తొలగించాలని చెప్పి దీనికి ముందుగా నేను నా వంతు సహాయంగా నేను ముందుకు వచ్చి అందరిని పిలిచి, మన సంఘ సభ్యులను అందరినీ పిలిచి ఓ ఎజెండా తయారు చేసి ఆ ఎజెండా ప్రకారం వీళ్ళందరినీ అందరి సమ్మతంతో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.